అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ను టార్గెట్ చేస్తూ తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత ఎమ్మెల్యేలపై వెటకారాలు మానేసి ముందు నీ మునుగోడు మురికిని కడుక్కో అంటూ రాజగోపాల్ రెడ్డిపై ఘాటుగా విరుచుకుపడ్డాడు. అంతేకాదు మంత్రి వెంకటరెడ్డికి మెంటల్ ఖరాబైందంటూ సామెలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. వీధి రౌడీలు కూడా ఆశ్చర్యపోయేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారని ప్రజలు విసుక్కుంటున్నారు. హస్తం పార్టీలో లొల్లి ముదిరి పాకాన పడింది. నిన్న మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న పోరు ఇప్పుడు ఏకంగా ఒకరిపై ఒకరు బహిరంగంగానే కత్తులు దూస్తున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్ర స్థాయిలో యుద్ధం ప్రకటించారు. దళిత నియోజకవర్గాలపై కోమటిరెడ్డి సోదరుల పెత్తనమేంటని ఆయన నిలదీశారు. నకరేకల్ తుంగతుర్తిలో కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదంటూ ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సామేలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మునుగోడులోనే ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తనకు రిపోర్ట్స్ వచ్చాయని సామేలు ఎద్దేవా చేశారు. మునుగోడులో ముందు నీ మురికి కడుక్కో అంటూ విరుచుకుపడ్డారు. గతంలో బీజేపీలోకి వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను తూలనాడిన రాజగోపాల్ రెడ్డికి అసలు మంత్రి పదవి ఇవ్వొద్దని హైకమాండ్ ను కోరారు. ఆ పదవులను లంబాడి, యాదవ సామాజిక వర్గాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. దళిత ఎమ్మెల్యేలన్నా, ఎస్సీ నియోజకవర్గాలన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎందుకంత అహంకారమని సామేలు ప్రశ్నించారు. దళిత నేతల జోలికి వస్తే మాదిగలతో దండోరా డప్పులు మోగించి వారి రాజకీయ సన్యాసానికి పునాది వేస్తామని హెచ్చరించారు. తమను హీనంగా చూడడమే కాంగ్రెస్ ప్రజాపాలన, ఇదెక్కడి నీతి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించిన పార్టీ అధ్యక్షులే కొనసాగుతారని స్పష్టం చేశారు. వారి నియామకంపై ఎవరి జోక్యం అవసరం లేదని, ఇతర నేతల పెత్తనం చెలాయిస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు మందుల సామేలు. తానేమీ ఎవరి దయాదాక్షిణ్యాలపై గెలవలేదని, ప్రజలు తనకు 50,000 మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సామేలు మరింత ఘాటుగా విరుచుకుపడ్డారు. వెంకటరెడ్డికి మెదడు ఖరాబైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు విన్నవించినా మంత్రిగా పట్టించుకోలేదని ఆరోపించారు. మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయి ఇక్కడ ఎమ్మెల్యేలు వేయడానికి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. అంటే వీళ్లకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు హంకారం అన్నట్టు. మీ హంకార పూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరు లేస్తుంది. మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతరం మా ఉండండి. మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా ఆనంద్ మీ మినిస్టర్ గా నువ్వు ఏం చేసినావు చెప్పు. ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్య వచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రక్షించేది? మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామెలు ఖబర్దార్. మరోవైపు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా తనపై మందుల సామేలు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు. తప్పుడు వ్యక్తికి తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని, తన మాట విని సామేల్ను గెలిపించిన నేతలు, కార్యకర్తలను క్షమించాలని కోరారు. తనపై చేసిన వ్యాఖ్యలను సామేలు విఘ్నతకే వదిలేస్తున్నారని, నిజమైన కేడర్కు అన్యాయం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. నిన్న మొన్న వచ్చిన ఆయారాం, గయారాం లీడర్లకు భయపడే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మందుల సామేల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామేల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తాను.
నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు, నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. ముఖ్యంగా సామెల్ గారికి మర్చిపోయిండేమో, తుంగతుర్తితో ఏం సంబంధం అంటుండు. తుంగతుర్తి టికెట్ ఇప్పించిందే నేను నీకు. నీ గెలుపు కోసం కృషి చేసి నన్ను చూసి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు వేల మంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను గెలిపించింది. కానీ ఈరోజు నువ్వు గెలిచిన తర్వాత నా గురించి అట్లా మాట్లాడుతున్నావు అంటే, నీ గురించి ఇంతవరకు ఎప్పుడెప్పుడు నేను తప్పు మాట్లాడలేదు మందుల సామెత గురించి. మొత్తానికి నల్గొండ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు చేసుకున్న విమర్శలు కాంగ్రెస్ క్యాడర్లో తీవ్ర దుమారాన్ని లేపాయి. నల్గొండ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రచ్చ జరుగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన మరచి నేతలంతా ఆధిపత్య పోరు, వర్గ పోరుకే అంకితమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, సామేలు చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పొలిటికల్ హీట్ పెంచుతాయో చూడాలి.